హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది నన్ను ఎక్కువ శాతం అడిగిన ప్రశ్నలు ఒకటేనండి. మాకు జనవరి నుంచి పెన్షన్ అయితే రావట్లేదు మేడం, ఎందుకని రావట్లేదు, మాకు పెన్షన్ అయితే పడట్లేదు అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఆ జనవరి నెల పెన్షన్, ఫిబ్రవరి నెల పెన్షన్ మొత్తం అన్నీ కలిపి వేస్తారా అని చెప్పేసి అని నన్ను చాలామంది అయితే ఆ క్వశ్చన్ అయితే అడిగారండి. వాళ్ళందరి కోసం వీడియో అయితే చేస్తున్నాను. మీకు కనుక ఆసరా పెన్షన్ జనవరి నెలది కనుక రాకపోతే మీరు వెంటనే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు కంప్లైంట్ అనేది చేస్తే కంపల్సరీగా మీకైతే రీజన్ అయితే చెప్తారండి. అసలు ఎందు నిమిత్తం మీకు పెన్షన్ అనేది ఆపేశారో కూడా మీకు రీజన్ అయితే చెప్తారు అక్కడికి వెళ్ళగానే. అసలు మీరు ఇన్ని రోజులు కూడా ఆగకూడదండి. ఒకవేళ జనవరి నెల పెన్షన్ ఆగిపోతే కనుక మీరు వెంటనే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవాల్సింది. మీరు ఇన్ని రోజులు ఆగకూడదు. ఆ రీజన్ కూడా చెప్తారు కాబట్టి మీకు ఆ రీజన్కి కరెక్షన్ ఏమైనా చేసుకోవాలనుకుంటే కనుక మీరు కరెక్షన్ వెంటనే చేసుకోవచ్చు. నాకు లాస్ట్ మంత్ ఒక బ్రదర్ అయితే మెసేజ్ చేశారండి. సిస్టర్, నాకు పెన్షన్ అయితే రాలేదు, నాకు డిసెంబర్ నెల పెన్షన్ జనవరి నెల రాలేదు అని చెప్పేసి నాకు లాస్ట్ మంత్ అయితే నాకు మెసేజ్ అయితే చేశారండి. ఎందుకు అంటే జనవరి పెన్షను మనకి ఫిబ్రవరి ఎండింగ్లో వస్తుంది కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చి ఫస్ట్ వీక్ వరకు వచ్చినాయి కాబట్టి అందుకని నాకు లాస్ట్ మంత్ నాకు మెసేజ్ చేశారండి ఒక బ్రదర్, నాకు పడలేదు అని చెప్పేసి నేను ఆ బ్రదర్కి చెప్పానండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మీకు కంపల్సరీగా మీకు పెన్షన్ అనేది ఎందుకు ఆగిపోయిందో రీజన్ చెప్తారండి. మీరు తప్పకుండా వెళ్ళి పెన్షన్ గురించి కనుక్కోండి అని చెప్పాను. ఆ బ్రదర్ అయితే వెళ్ళారు. ఎక్కడ కలవాలో కూడా అర్థం కాక నాకు మెసేజ్ అయితే చేశారు. వారికి నేను రిప్లై అయితే ఇచ్చాను. మీరు వెళ్ళి పలానా చోట కలవండి, కలెక్టర్ ఆఫీస్లో మీకు చెప్తారని చెప్పేసి తర్వాత ఆ బ్రదర్ వెళ్ళి కలిసిన తర్వాత తీరా చూస్తే ఆ బ్రదర్కి అయితే ఆల్రెడీ పెన్షన్ పడిపోయింది. తనకి మెసేజ్ మాత్రం రాలేదు. అకౌంట్లో కూడా చెక్ చేసుకోకుండా తనకి మెసేజ్ రాకపోవడం వల్ల వెళ్ళి తను కలెక్టర్ ఆఫీస్లో కనుక్కుంటే మీకు ఆల్రెడీ పెన్షన్ అయితే పడింది లాస్ట్ మంత్ది అని చెప్పారంటండి. అలాగనే చాలామంది మెసేజ్లు వచ్చి ఒకవేళ రాకపోవచ్చు మెసేజ్లు అనేవి మనకు బ్యాంక్ అకౌంట్లో పడినా కానీ కొంతమంది అలా చూసుకోకుండా మెసేజ్లు కూడా చేస్తున్నారండి. దయచేసి ఒక్కొక్కరికి మెసేజ్ రాకపోవచ్చు బ్యాంకుల నుంచి అకౌంట్లో పడగానే. మీరైతే రాకపోయినా కానీ ఒక్కోసారి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. మాకు నెల పెన్షన్ రాలేదు, 2 నెలలు కలిపి వేస్తారా అంటే అలా జరగదు కదండి. మనకి రేషన్ కార్డు ద్వారా ఈకేవైసీ సిస్టమ్ పెట్టారు కదండి. ఈ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేయించుకోవాలి అని చెప్పేసి అలాగా చేయించుకొని వాళ్ళ రేషన్ కార్డు బంద్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి పెన్షన్స్ కూడా ఈ నెల రావు కదండి. అలాగ రేషన్ కార్డు కట్ అయిపోయిన వారిలో చాలామంది వృద్ధులు ఉంటారు కదండి. అంటే వాళ్ళకి వేలు ముద్రలు అయితే పడవు. వేలు ముద్రలు పడకపోవడం వల్ల ఈకేవైసీ వల్ల కార్డు అయితే బంద్ అయిపోయింది. వారికి మళ్ళీ పెన్షన్ రాదు కదండి. వాళ్ళకి కళ్ళ ద్వారా కూడా స్కాన్ చేయడానికి ఎక్కడ కూడా ఎక్విప్మెంట్స్ లేవని, అందుబాటులో లేవని నాకు చాలామంది మెసేజ్లు అయితే చేశారు. ఒకవేళ కనుక ఆ కంప్లైంట్ ద్వారా మీకైతే కనుక పెన్షన్ ఆగిపోతే తప్పనిసరిగా మీరైతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే చాలామంది ఈ రీజన్ మీదే కంప్లైంట్స్ వస్తున్నాయి. కలెక్టర్ ఆఫీస్లో అయితే ఫైల్ అవుతున్నాయండి. ఇలాగా కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్స్ అందరికీ కూడా పైకి పంపించారండి. వాటి మీద నివేదిక అయితే రావాల్సి ఉంటుంది. ఆ పై అధికారుల నుంచి ఆదేశాలు రాగానే మళ్ళీ వాళ్ళకైతే పెన్షన్స్ అన్నీ కూడా రేషన్ కార్డు దగ్గర నుంచి పెన్షన్స్ అన్నీ కూడా యాక్టివేట్ చేస్తారండి. మళ్ళీ వాళ్ళకు ఒక అవకాశం ఇస్తారు. పై అధికారులకు అయితే పంపించారు కదా నివేదికలన్నీ, అవన్నీ కూడా మళ్ళీ ఆదేశాలు రాగానే మళ్ళీ యాక్టివేట్ చేస్తారు తప్పకుండా. వీటి గురించి చాలామంది కంప్లైంట్స్ అయితే రేజ్ చేశారు కాబట్టి ఆ ఫైల్ అయితే పై అధికారులకు సెండ్ చేశారండి. సో ఇదండి ఈరోజు వీడియో. చాలామందికి డౌట్స్ క్లియర్ అయిపోయినట్టే ఉన్నాయి కదండి. రేపటి నుంచి యథావిధిగా మీ అకౌంట్లో అయితే పెన్షన్స్ అయితే రిలీజ్ చేస్తారండి. ఎట్టి పరిస్థితుల్లో ఆగవు. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. పెన్షన్ ఆగిపోతే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి అనేది కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.